భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవిలో ఉన్న రెండో దళిత న్యాయమూర్తి. మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో అవమానానికి గురయ్యారు. స్వరాష్ట్రమైన మహారాష్ట్రలో తొలిసారి సీజేఐ హోదాలో హాజరైన ఆయన ముంబైలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఎస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ, ముంబై పోలీస్ కమిషనర్ ఎవరూ హాజరు కాకపోవడంతో జస్టిస్ గవాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వరాష్ట్రాన్ని మొదటిసారి సందర్శించినప్పుడు ఇలాంటి ప్రవర్తన సముచితం కాదని, అధికారులు దీనిపై ఆలోచించాలని అన్నారు. మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ జస్టిస్ గవాయ్ 3 కీలక అధికారులు గైర్హాజరవడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారక చైత్య భూమిని సందర్శించారు. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థలు సమానమని, ఈ 3 రాజ్యాంగ సంస్థలు పరస్పరం గౌరవించుకోవాలని, సహకరించుకోవాలని ఆయన పేర్కొన్నారు. సీజేఐగా మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తి తొలిసారి స్వరాష్ట్రాన్ని సందర్శించినప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముంబై పోలీస్ కమిషనర్ హాజరు కాకపోవడం సరికాదని, ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించిన విషయమని ఆయన అన్నారు. ప్రోటోకాల్ అనేది ఒక రాజ్యాంగ సంస్థ మరో సంస్థకు చూపే గౌరవానికి సంకేతమని, ఇవి చిన్న విషయాలుగా కనిపించినప్పటికీ వీటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. న్యాయమూర్తులు ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలను కల్పించే ఆర్టికల్ 142 గురించి చర్చలు జరుగుతాయని ఆయన హెచ్చరించారు. అయితే రాజ్యాంగ సంస్థలన్నీ ఒకదానికొకటి గౌరవం చూపాలని, సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. సీజేఐ వ్యాఖ్యల తర్వాత సీఎస్, డీజీపీ, ముంబై పోలీస్ కమిషనర్ వెంటనే కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం దీనిపై మేధావులు కూడా ఆలోచించాలని విశ్లేషకులు భావిస్తున్నారు. 2025లో కూడా ఇలాంటి సంఘటనలు జరగడం ఏంటని, ఇలా అయితే దేశ పరిస్థితులు ఎప్పటికీ మారుతాయని నిపుణులు భావిస్తున్నారు.